సారీ అండి, వీడిని మీకు ఇవ్వట్లేదు. సార్ వాళ్ళ అమ్మగారే. అమ్మ? ఛీ, అమ్మనే మాటతో దాన్ని పిలవకండి. పిల్లల్ని కొరియర్లో పంపించింది, ఇవాళ అనాథాశ్రమం పంపిస్తుంది, రేపు మంచి రేటు వస్తే అమ్మి పారేస్తుంది. అది తల్ల రాక్షస. వీడి అమ్మనే, దాన్ని నా దగ్గరికి రమ్మని నేను మాట్లాడుకుంటాను. అదిగా సార్. సారీ అండి, పిల్లని మీకు ఇవ్వట్లేదు, వెళ్ళండి. గో గో. నన్ను వదలొద్దు డాడీ, నాకు భయం వేసింది డాడీ. ఇంకా నేను వదలను నాన్న, వదలను. నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. మీ అమ్మ వచ్చినా నేను ఇవ్వను. ఒక అనాథకి ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. నేను అలాగే పెరిగాను. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు. నీకేంట్రా, నేనున్నాను, ఈ డాడీ ఉన్నాడు. నువ్వు నా కొడుకు, అంతే. హలో, నేనే బాచి మాట్లాడుతున్నా. నేను రావాలా? ఎక్కడా? అక్కడ కూర్చున్నానా? డాక్టర్, ఐఎమ్ బాచి. మీరేనా బాచి? ఇప్పుడు మీకు ఫోన్ చేసింది నేనేనండి. దేనికండి? లోపల ఒక పేషెంట్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలండి. ఎవరండి? ఎక్స్క్యూజ్ మీ, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. లోపలికి రండి. మీరు ప్లీజ్ లోపలికి రండి. నేనే పార్వతిని, హబీబీ తల్లిని. నువ్వేనా? కన్న బిడ్డను దూరం చేసుకుని ఎలా బతుకుతున్నావు? అందుకే ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు. నేనెవరో కాదు, వెంకటలక్ష్మికి స్వయాన అక్కని. ప్రేమించిన వాడిని నమ్మి ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. వాడు కోరిక తీర్చుకున్నాక దేశం కాని దేశంలో నన్ను వదిలి వెళ్ళిపోయాడు. విరక్తితో చచ్చిపోదాం అనుకున్నాను. అప్పటికే నా కడుపులో నా కొడుకున్నాడు. వాడు నన్ను చావనివ్వలేదు. వాడిని కన్నాను, వాడిలోనే అన్ని చూసుకుంటూ గౌరవంగా పెంచాను. కానీ ఆ దేవుడు నన్ను నా కొడుకుని దూరం చేయడానికి నాకు ఈ మాయ రోగాన్ని ఇచ్చాడు. నాకు బ్రెయిన్ హెమరేజ్. నేను ఎక్కువ కాలం బ్రతకను. నేను చచ్చిపోతే నా కొడుకు ఏమైపోతాడోనని నా బాధ. నా తల్లి చచ్చిపోయింది. నా తండ్రి నా మీద బెంగతో తాగుపోతయ్యాడు. నా చెల్లి, రేపు నా చెల్లి కూడా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి నా బిడ్డను చేరదీస్తాడన్న నమ్మకం నాకు లేదు. అప్పుడే మీ గురించి తెలిసింది. ఈయన నా ఫ్రెండ్. ఈయన ద్వారా నా చెల్లి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలుసుకున్నాను. నా కొడుక్కి మీతో అటాచ్మెంట్ ఏర్పడితే వాడి మీద జాలి ఉంటుందని వాడిని మీ దగ్గరికి పంపించాను. ఈయన్ని కూడా పంపించింది నేనే. వాడిని అనాథాశ్రమంలో చేరకుండా ఆపిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగింది. వాడికి అమ్మాయినా నాన్నైనా అంతా మీరే. మీరున్నారన్న నమ్మకంతో తృప్తిగా పోతాను. నా విషయం మా ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. వాడేడి, నా కొడుకేడి? ఇక్కడే ఉన్నాడు, తీసుకొస్తాను. వద్దండి, వాడి తల్లిని దుబాయ్లోనే ఉండనివ్వండి. తండ్రి ఉన్నా చచ్చినట్టే, నేను చచ్చిపోయినా వాడికి బ్రతుకున్నట్టే. వాడిని ఆశ్రమంలోనే ఉండనివ్వండి. నా బాబుని ఒక్కసారి చూపించరు? నిజంగా దేవుడండి. రేపు మీకు పిల్లలు పుట్టాక వాడికి ఆస్తి పంచేవద్దు, మీ ప్రేమను పంచేవద్దు. వాడి కాస్తంత మీ పంచని చోటివ్వండి. డాక్టర్!
చేస్తున్నావు? నా ఫ్రెండ్ చనిపోయింది. కాళ్ళకి నమస్కారం పెట్టుకోమ్మా. ఎందుకు డాడీ? నా ఫ్రెండ్ రా. డాడీ, ఏంటమ్మా? మా అమ్మ కాళ్ళ మీద కూడా ఇలాగే పుట్టుమచ్చ ఉంటుంది. నారాయణ గారు, నారాయణ గారు, రే, ఈయనెవరో తెలుసా? మీ తాతగారు రా. మీ రక్తం అండి, మీ మనవడు, మీ పెద్ద కూతురు పార్వతి కొడుకు. ప్రేమించిన వాడు మోసం చేశాడని మీకు మొహం చూపించలేకపోయింది. ఈరోజే జబ్బుతో చనిపోయింది. వీళ్ళు మీకు చూపిద్దామని తీసుకొస్తే తనేమో లేదు. మీరిలా వీడు నాతోనే తీసుకెళ్ళిపోతాను. నా దగ్గరే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. అమ్మా పార్వతి, పార్వతి, మా పార్వతి. ఆగండి ఆగండి సార్, ఒక్కసారి మంత్రి గారిని కలవాలి. సారీ అండి సిస్టర్, ఒక్కసారి మంత్రి గారిని. సారీ సిస్టర్, Sorry. ఒకసారి మంత్రి గారిని కలవచ్చా? ఛే! ఒకే ఒకసారి కలిసే అవకాశం ఇప్పించండి. లేదండి, మంత్రి గారు హెల్త్ కండిషన్ బాగాలేదు. 5 minutes only, only 5 minutes. సారీ. హలో, బాచి, నేను ఇక్కడ కోటేశ్వరం చూశాను. ఎక్కడ? మెడిసిటీ హాస్పిటల్లో మొహం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాడు. వాడు నేను చూశాడా? లేదు. నువ్వు అక్కడే ఉండు. ఎవరికి ఈ విషయం తెలియకూడదు. వాడు తప్పించుకోకూడదు. హాస్పిటల్ నంబర్ ఏంటి? డ్యూటీ డాక్టర్ పేరు? ఫాస్ట్. సిస్టర్, అప్లై ఇట్. హలో హలో డాక్టర్, జస్ట్ లిసన్. ఐఎమ్ బాచి, స్పెషల్ బ్రాంచ్. ఇప్పుడు 11:45 అయింది. కరెక్ట్గా నేను 12 o'clock అక్కడ ఉంటాను. సర్జరీ చేయొద్దు. ఎలాగోలా డిలే చేయండి. ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే?